కోట్ల రూపాయల నిధులు తక్షణమే టెండర్లకు కూడా కాల్ఫర్ చేయించేసి త్వరితగతిన పూర్తి చేసి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే మిగులు పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఏదైతే అసంతృప్తిగా ఉండి పనులు కాకుండా ఉన్నాయి, వెజ్ మార్కెట్ కూడా 6 కోట్ల రూపాయల నిధులు పెట్టాం, స్టేడియం కూడా 4 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం. ఇంకా కూడా బ్యాలెన్స్ వర్కులు కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టాం. ఇక్కడ అంబేద్కర్ భవన్ దళిత సంఘాలకు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు మీద 5 కోట్ల రూపాయల నిధులు అంబేద్కర్ భవనం కూడా మరి నిధులు మంజూరు కావడం జరిగింది. 30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ మరి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలతో గిరిజన భవన్ లంబాడా గిరిజన సోదరులందరికీ కూడా 1 కోటి రూపాయలతో ఒక భవన్ నిర్మించబోతున్నాం. అంబేద్కర్ భవనానికి 5 కోట్లు, గిరిజన బంజారా భవనం కొరకు మరి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఇక్కడ మిగులు కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా వెజ్ మార్కెట్, అదేవిధంగా స్టేడియానికి వీటన్నీ కూడా మిగులు నిధులు ఇచ్చేసి పూర్తి చేసి ఇక్కడ అంబేద్కర్ నుంచి ఏదైతే డూయింగ్ క్లీన్ వర్క్ సుభాష్ కాలనీ రోడ్ ఉందో దీన్ని మెరుగైనటువంటి రోడ్డు సెంటర్ లైటింగ్తో పాటు వైడనింగ్ 280, 190 ఫీట్ల వెడల్పుతో మంచి వెడల్పు రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం. ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారాన్ని అందించి 50 కోట్లు స్పెషల్ నిధులు, అదేవిధంగా 23 కోట్లు అమృత్ స్కీమ్లో ఓచెస్ఆర్ ట్యాంకు 73 కోట్లు ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ